ప్రైజ్ ద లార్డ్, షాలం, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యోబు 2వ అధ్యాయం 9వ వచనంని క్లెయిమ్ చేద్దాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఇక్కడ చూశారు కదండి, ఇక్కడ యోబు యొక్క భార్య తన ఫేత్ కోల్పోవడమే కాకుండా మరి విశ్వాసంగా ఉన్న యోబు గారిని కూడా తన విశ్వాసాన్ని కోల్పోయేలాగా తన మాటలతో బాధ పెట్టడం జరుగుతుంది. యోబు గారి భార్య విశ్వాసంని విడిచిపెట్టింది, విశ్వాసంలో తగ్గిపోయింది. అదే కాకుండా తన హస్బెండ్ని మరి బలహీనపరుస్తుంది, తన విశ్వాసాన్ని తగ్గిస్తుంది. మీరు కూడా అంతేనా? మీరు విశ్వాసంలో ఎదగకుండా మీతో ఉన్న వాళ్ళతో విశ్వాసం తగ్గేలా మాట్లాడుతున్నారా? ఒకవేళ అదే కనుక చేస్తే తప్పండి. మీరు ఇతరులకి విశ్వాసాన్ని పెంచేలాగా వేసే మాటలు చెప్పాలి, అంతేకాని మీరు విశ్వాసాన్ని కోల్పోయి ఇతరుల విశ్వాసాన్ని కోల్పోయేలాగా అస్సలు చేయకూడదండి. హియర్ షీ ఈస్ టెంప్టింగ్ హర్ హస్బెండ్ టు టాక్ అగైనెస్ట్ జీసస్. యేసుకి వ్యతిరేకంగా మాట్లాడేలాగా మరి తను ప్రేరేపిస్తుంది. కానీ యోబు గారు మాట్లాడారా అండి? లేదు కదా. తన విశ్వాసాన్ని కోల్పోలేదు, యేసుకి వ్యతిరేకంగా మాట్లాడలేదండి. సాతాను కొన్నిసార్లు మీ తలంపులో మరి యేసుకి వ్యతిరేకంగా మాట్లాడేలాగా కొన్ని థాట్స్ పెడతారు. ఆ థాట్స్ అక్కడితోనే మీరు స్టాప్ చేసి వెంటనే యేసయ్య పాటలు పాడుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే థాట్స్ మీకు సాతాను పెడతాడో ఆ థాట్స్ వల్ల ఆ మాటలు మరి మీరు అనుకోకుండా ఏదో ఒక విధంగా మాట్లాడి దేవుణ్ణి హృదయాన్ని గాయపరిచేలాగా చెయ్యాలి అని సాతాన్ ప్లాన్ చేస్తాడండి. సో మీరు ఆ సాతాన్ ప్లాన్స్ ఫెయిల్ చెయ్యాలి అంటే సాతాన్ పెట్టే థాట్స్ ముందుకు వెళ్ళకుండా ఏ థాట్ పెట్టినా అక్కడితో అది ఆపేసి మీరు దేవుని పనిలో ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఈ లేఖనంలో మనం ఇప్పుడు చదువుకున్న లేఖనంలో యోబు గారి భార్య ఏమంటున్నారండి? ఇంకనూ యథార్థతను వదలకుందువా? చూసారా, మరి ఇది డిస్కరైజ్ చేయడమే కదండి. దేవుని దూషించి మరణము కమ్మనెను అంటే నువ్వు యేసయ్యని దూషించి ఇంకెందుకు చనిపో అని అలా మాట్లాడుతుందండి వాళ్ళ భార్య. కానీ మీరు కూడా ఒకవేళ మీ స్థితి ఏది అయినా సరే ఇతరులకి అలా చెప్పొద్దండి. ఎందుకంటే దేవుడు శ్రమలు మీకు అలో చేశారు అంటే దాని వెనకాల ఒక గొప్ప మేలు కూడా దాచి ఉంచుతారు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఎవరికి శ్రమలు ఎక్కువ పెడతారంటే తనకి ఇష్టమైన బిడ్డలకి. ఎందుకంటే ఆ శ్రమ వెనకాల ఒక గొప్ప మేలు దాచి ఉంచుతారు కాబట్టి. శ్రమలలో దేవుణ్ణి గట్టిగా పట్టుకున్న యోబు గారిలాగే మీరు కూడా శ్రమల్లో, వేదనలో, దుఃఖంలో, బాధలో, ఇరుకులో, విశాలతలో, ఆనందంలో, అన్ని విషయంలోని దేవుణ్ణి విడిచిపెట్టద్దండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.